ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బాలాజీ గారు మనం చూస్తూ ఉన్నాం రిజల్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని ఏదైతే సర్వే చేసినటువంటి సర్వేకి సంబంధించి ముఖ్యంగా ఏదైతే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చాణక్య సర్వే కావచ్చు, మిగతా సర్వేలు కావచ్చు, చాలా దగ్గరగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి కావచ్చు, రిజల్ట్ చూస్తూ ఉంటే దీని గురించి మీరేమంటారు? ఒక యాక్సిస్ మై సర్వే ఒకటి మాత్రమే తమిళనాడు విషయంలో చెప్పింది. మిగతా సర్వేలన్నీ కూడా తమిళనాడులో టీవీకి వస్తుందని ఎవరు చెప్పలేరు వాస్తవం. ఎస్, చాలా సర్వేలు డిఎంకేకి అవకాశాలు ఉన్నాయని చెప్పినా కానీ టీవీకే వస్తుందని చెప్పేసి మాత్రం సంజయ్ గుప్తా అనుకుంటాను యాక్సిస్ మై సర్వే సంబంధించి ఆయన మాత్రమే చెప్పారు. ఆయన సంబంధించి బెంగాల్ సంబంధించిన తీర్పు విషయాలు కూడా ఆయన క్లియర్ చెప్పారు. అక్కడికి వెళ్ళాము, మా సర్వే సంబంధించి అడుగుతూ ఉంటే ఎవరు కూడా ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పట్లేరు కాబట్టి నేను సర్వే చేయడం బంద్ చేసిందని చెప్పేసి కూడా తను చెప్పినాడు. ఇలా 100% నేను ఏమనుకుంటే భారతీయ జనతా పార్టీ అస్సాంలో గెలిచింది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించిందనడం నేను సందేహంగా చెప్పగలుగుతాను, సందేహం లేకుండా చెప్పగలుగుతాను నేను. అదేవిధంగా ఇలా ఏదైతే మీరు పుదుచ్చేరి కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ ఓడిపోయిందనే దానికంటే కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఓడగొట్టిందని చెప్పడానికి చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇలా దేశవ్యాప్తంగా ఇండీ కూటమి పేరుతోటి ఒకవైపు ఆర్జేడీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, అయితే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కాంగ్రెస్తో అలయన్స్ అయ్యి ఇండియా కూటమిలో ఉన్నాయి. వాస్తవంగా ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిపిఐ సిపిఎం కూడా ఇండియా కూటమిలో ఉన్నవి. ఇండియా కూటమిల బలోపేతానికి బంద్ చేయాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ, ఆ పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ శక్తులన్నీ కూడా కిల్ చేస్తూ ఇలా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి ఏదైతే బెంగాల్లో ఉందో భారతీయ జనతా పార్టీ మీద కొట్లాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా. కానీ అదే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే తృణమూల్ కాంగ్రెస్ ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇలా బెంగాల్ విచిత్రమైన పరిస్థితి కనపడుతుంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం, తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీకి వ్యతిరేకం. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకమైన శక్తులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న బెంగాల్. ఇదంతా అన్యాయం చూడండి. ఇది ఎందుకు అట్లా అంత అనుకూలంగా పనిచేసినటువంటి అవసరం వచ్చింది పశ్చిమ బెంగాల్ అంటే ఒక రకమైనటువంటి స్ట్రాటజీ లేకపోవడం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వం లేమి కనపడతా ఉంది, ఒక స్ట్రాటజీ లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇలా దేశ రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన సంఘటన 2-3 జరిగినాయి. ఒకటి ఏది, చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా మోదీ మొత్తం కూడా గో బ్యాక్ అంటూ నినదించి 2018 ఎలక్షన్స్లో మోడీకి వ్యతిరేకంగా పనిచేసినారు. అదే మోదీ అమిత్ షా చాణక్యంతో ఏం చేసిన వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. చంద్రబాబు నాయుడుతో పాటుగా నితీష్ కుమార్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి మోదీకి ఓ సరితోడు అని చెప్పేసి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ని భారతీయ జనతా పార్టీ మళ్ళీ కలుపుకొని ఇవాళ బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రాంతీయ శక్తుల్ని కావచ్చు, బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కావచ్చు కలుపుకోవడంలో లోపం జరుగుతూ ఉంది. ఇవాళ 100% ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుండడానికి ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చినంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు అండి, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు గెలుస్తున్న సందర్భంలో వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పినరయి విజయన్ మోదీతో ఉన్నారని చెప్తారు. ఎవరైనా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి, మతత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని చెప్పేసి మాట్లాడే ఒక తుగ్లక్ మాటలు మాట్లాడతారా? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడతారు, నాకు తెలిసి రాహుల్ గాంధీ మాట్లాడతారు అక్కడ వెళ్ళి. కాబట్టి ఇంకో అంశం కూడా స్పష్టంగా చెప్పగలను. ఇలా దేశవ్యాప్తంగా సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించారు కేజ్రీవాల్ సంబంధించి హర్యానాలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఓడగొట్టాలనుకుంటే ఆప్తో సంధి కుదుర్చుకుంటే హర్యానాలో అక్కడ ఇండియా కూటమి గెలిచేది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే మనం బతకొద్దు, ఏరేవాడు కూడా బతకొద్దు, మనం చచ్చిపోవాలి, ఏరేవాడిని కూడా చంపాలనే అంశం జరిగింది కదా. బీహార్లో ఇలా ఆర్జేడీ అధికారంలోకి వచ్చేది వాస్తవంగా కాంగ్రెస్తో అలయన్స్ కాకపోతే. సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చేది ప్రాంతీయ పార్టీగా ఉత్తరప్రదేశ్లో, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఇవాళ డిఎంకే కూడా ఈ విధంగానే ఇవాళ బొందల పడే పరిస్థితికి వచ్చినది. ఇవాళ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో పోటీ చేసి డిఎంకేతో పొట్టు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాపానంతా కూడా ఇలా మూట కట్టుకుంది. ఇంకో అంశం కూడా ఇలా తెలివిగా భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును ముందు తీసుకొచ్చి వాస్తవంగా మహిళా బిల్లును ముందు తీసుకురావడంలో కొంత మహిళలకి మేము ఏదో చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని బీజేపీ తీసుకొస్తే దాన్ని ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఏ రకంగా తీసుకొస్తున్నా విఫలమై ఏం చేసిండు, బల్లారు దసడం, మహిళా బిల్లు వీగిపోతే బల్లారు దస్తారు కూడా. కానీ భారతీయ జనతా పార్టీ విధానాన్ని వ్యతిరేకించాలి. ఇక రేవంత్ రెడ్డి అయితే స్వర్ణయుగం అని చెప్పేసి మాట్లాడినాడు. దీని మీద ఇక మహిళా బిల్లు వీగిపోవడం అనేది మా విజయం అని చెప్పేసి మాట్లాడినాడు. ట్విట్టర్లో కూడా పెట్టారు రేవంత్ రెడ్డి గారు.
అంటే ఈ విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీని, కాంగ్రెస్ పార్టీ విధానాల్ని భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యూహాలు చేస్తూ ఉంది, వీళ్ళేమో లూజ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నేను అనుకుంటాను, ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దగ్గర ఎక్కడ కూడా మళ్ళీ అధికారంలోకి రాని పరిస్థితి కనపడుతుంది. బీహార్లో అటైపోయింది, ఉత్తరప్రదేశ్ అటైపోయింది, తమిళనాడులో అటైపోయింది, అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇలా బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పాత్ర పోషించట్లేనిది కనపడతా ఉంది. అదేవిధంగా ఇలా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్న ప్రాంతీయ పార్టీలను కూడా ఇలా కిల్ చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుండడంలో ఇలా మనకు ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తమిళనాడులో దాదాపు డిఎంకే 56 లీడ్లు ఉంది, అలాగే ఏఐఏడిఎంకే కూడా 71 సీట్లలో లీడ్లో ఉంది, అలాగే టీవీకే 106 సీట్లలో లీడ్లో కనబడుతున్నటువంటి అంశం. అలాగే పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే ఏఐటీసీ 117, అలాగే బీజేపీ 170 స్థానాలు లీడ్లో ఉంది, అలాగే ఐఎన్సీ లీడ్లో ఉంది 2 సీట్లు, అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా 2 సీట్లలో లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే పుదుచ్చేరి రిజల్ట్ చూసుకున్నట్లయితే ఏఎన్ఆర్ఎస్ 17 సీట్లలో లీడ్లో ఉంది, అలాగే ఐఎన్సీ 7 సీట్లలో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇక కేరళం చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ 42 సీట్లలో లీడ్లో ఉంది, అలాగే యూడీఎఫ్ కూడా 96 సీట్లలో లీడ్ ఉంది, అలాగే ఎన్డీఏ 2 సీట్లలో ఉంది. ఇక అస్సాం రిజల్ట్ చూసుకున్నట్లయితే బీజేపీ అక్కడ 99 సీట్లలో లీడ్లో ఉంది, ఐఎన్సీ 25 సీట్లు, యూడీఎఫ్ 2 సీట్లలో లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ఇప్పటికైతే రిజల్ట్ సంబంధించి కంప్లీట్గా విన్ అయినటువంటి వాటిలో మాత్రం ఇంకా కరెక్ట్ క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. శ్రీధర్ గారు, ప్రధానంగా ఇప్పుడు అన్ని చూసుకున్నట్లయితే లీడ్లోనే కనబడుతున్నాయి. ఈ లీడ్లు కాస్త ఏమయ్యే అవకాశం ఉందనుకోవాలి, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అంటే లీడ్లు నువ్వనైనా అన్న స్థాయిలో ఉంటే ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో తేలిపోయింది. ఇప్పుడు బెంగాల్లో తీసుకుంటే 40 సీట్ల తేడా ఉంది. తమిళనాడు ఒక్కటే హంగ్ వస్తుందా, విజయ్కి మెజారిటీ వస్తుందా అనేది కొంత సందిగ్ధంగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలు అయిపోయింది ఆల్మోస్ట్ రిజల్ట్, మనం ఇది కావాల్సిన అవసరం లేదు. ఓకే. ఈవెన్ తమిళనాడులో కూడా ఇప్పటికే అంటే ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ వ్యవస్థకి, పోలీసులకి సమాచారం అందుతుంది, అందరికంటే ముందు అందుతుంది. కాబట్టి విజయ్ ఇంటి దగ్గర బందోబస్తు, అక్కడ పోలీసులు మోహరించడం, విజయ్ పార్టీ ఆఫీసు చుట్టూ పోలీసుల రక్షణ వలయం, ఈ హడావిడి చూస్తుంటే ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ వ్యవస్థకి సమాచారం అందింది విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే 118 సీట్లు రావాలి, మరి 110కి అటు ఇటుగా ఊగిసలాడుతాం ఆధిక్యం. పోనీ యథాతథంగా 110, 109 వచ్చినా, లేదా 100కే ఆగిపోయిన విజయ్ ఫామ్ చేస్తాడు. కారణం ఏమిటి అంటే ఇతర రాష్ట్రాల్లో లేని ఒక ప్రత్యేక లక్షణం, తమిళనాడులో ఒక పార్టీ 2-3 పార్టీలు అలయన్స్లు ఉంటాయి మిగతా పార్టీలు రాష్ట్రాల్లో. కానీ తమిళనాడులో కాదు, అన్నాడీఎంకే 1 డజన్ ఉంటారు, డిఎంకే 1 డజన్ పార్టీలు ఉంటాయి. చిన్న చితకా పార్టీలు అన్నీ ద్రవిడ పార్టీలే. 1 సీటు 2 సీట్లు గెలిచేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కొన్ని పార్టీలేమో ప్రధాన పార్టీల గుర్తులతో పోటీ చేస్తాయి. పార్టీ వేరైనా, ఇంతకుముందు బీజేపీతో అట్లాగే చేశారు, డిఎంకే గుర్తులతో పోటీ చేశారు. అట్లా గుర్తులతో పోటీ చేసిన వాళ్లకు కొంత ఇబ్బంది ఉంటుంది రేపు విజయ్ వైపు రావడానికి. పార్టీ ఫిరాయింపు చట్టం అడ్డం వచ్చే అవకాశం ఉంది. కానీ గుర్తులతో లేకుండా కేవలం డిఎంకే అలయన్స్లోనో, డిఎంకే అలయన్స్లో సొంత గుర్తులతో పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో అవి కళ్ళు మూసుకొని విజయ్ వైపు వచ్చేస్తాయి. అందులో ఏమి అనుమానం లేదు. ప్రత్యేకించి వాళ్ళ కాంగ్రెస్కి సమస్య వచ్చి విజయ్కి బహుశా 7-10 సీట్ల కంటే ఎక్కువ అవసరం లేదు ఆయనకి. ఓకే. అయితే ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు, 120 దాటిపోతాం మేము. ఆయన ఎలక్షన్లోనే చెప్పాడు, మేము ఒంటరిగానే ఫామ్ చేస్తాం గవర్నమెంట్. ఇంకో ధైర్యం ఏంటంటే 2 దిగ్గజ జాతీయ పార్టీల అలయన్స్లను ఎదుర్కొని ఒక్కడే. అవును, అది కూడా కొత్త పార్టీ. అది చాలా గొప్ప విషయం. 2 సంవత్సరాల్లో ఇంత పుంజుకోవడం, ఇద్దరు ఇప్పుడున్న ఎన్నికల్లో విజయ్ నెంబర్ 1, మమతా బెనర్జీ నెంబర్ 2. అంటే ఒక అధిరత మహారథులను, దిగ్గజాలను ఒక ప్రతికూల పరిస్థితుల్లో ఎదిరించి వాళ్ళు నిలబడ్డారు. ఇవాళ ఫలితాలు ఎట్లా ఉంటాయని తేలిపోతుంది ఇంకొక గంట అయితే. అంటే డిఎంకేకి, ఏఐడిఎంకేకి ప్రత్యామ్నాయమే విజయ్ పార్టీ అనుకోవాలా? ప్రత్యామ్నాయం. తమిళ ప్రజలు ఏంటంటే వాళ్ళ అన్నమదురై నుంచి కూడా ఇవాళ కొత్త కాదు, వాళ్ళకు తమిళ పార్టీ కావాలి. మిగతా జాతీయ పార్టీ తమిళ పార్టీలను అనుసరిస్తే ఓకే,
కానీ నాయకత్వ స్థాయి తమిళ పార్టీ ఉండాలి. అది నడుస్తుంది, కరుణానిధి నుంచి నడుస్తుంది 60 ఏళ్ళ నుంచి అదే. మధ్యలో కాంగ్రెస్ కొంతకాలం, ఆ తర్వాత ఎప్పుడైతే కరుణానిధి ఎంజీఆర్ శకం స్టార్ట్ అయిందో ఎంజీఆర్ ఒక 50 ఏళ్ల క్రితం 72లో పెట్టాడు ఎంజీఆర్ పార్టీ. డిఎంకే నుంచి చీలిపోయి డిఎంకే నుంచి 50 ఏళ్ళుగా ద్రవిడ పార్టీలే పరిపాలిస్తుంది. ఇది ద్రవిడ పార్టీ, విజయ్ పార్టీ. ఇక్కడ జరిగింది ఏంటంటే స్టాలిన్ హిందుత్వ వ్యతిరేక వైఖరిని ఇష్టపడని ఒక సెక్షన్ బీజేపీని కూడా ఇష్టపడలేదు. కారణం ఏంటంటే బీజేపీ తమిళనాడు అస్తిత్వానికి భంగం కలిగించే పనులు చాలా చేసింది. అక్కడ రవి అనే గవర్నర్ నియమించడం, తమిళనాడు ఫైళ్ళని నొక్కిపెట్టడం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి వాళ్ళంతా ఇటు డ్రైవ్ అయిపోయారు విజయ్ వైపు. సహజంగా సినిమా నటుడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, అంతా అయిపోయిన తర్వాత కాదు, ఒక టాప్ రేంజ్లో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి యూత్ ఒక 30% ఉన్నారు ఇప్పుడు తమిళనాడు ఓటర్లు, వాళ్ళంతా డ్రైవ్ అయ్యారు. తర్వాత డిఎంకేని వ్యతిరేకించే సెక్షన్, డిఎంకే వ్యతిరేకించే సెక్షన్, వీళ్ళంతా కూడా ప్రత్యామ్నాయంగా విజయం చూసుకున్నారు. కాబట్టి విజయ్ అనూహ్యంగా బయటపడచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కొత్త పార్టీలు ఎప్పుడు చాలా మనం చూస్తుంటాం దేశ రాజకీయాలు. ఒక్కొక్కసారి కొత్త పార్టీలు విఫలమవుతాయి, ఒక్కసారి ఇట్లా అనుకోకుండా పైకి లేస్తాయి. కారణాలు ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఉండే పరిపక్వ పరిస్థితులు. తెలుగుదేశం వచ్చింది, ఎన్టీ రామారావు మొదటిసారిగా కాంగ్రెస్ను ఓడించారు, అది చరిత్రలో చెప్పుకుంటాం మనం. కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో కూడా పరిపక్వ స్థితులు వచ్చినాయి. కాంగ్రెస్ పాలన భరించలేక మార్చాలనుకున్నారు. కాబట్టి రామకృష్ణ హెగ్డే ఆయన సినిమా నటుడు కాదు, పెద్ద సామాజిక బలం ఉన్నవాడు కాదు, డబ్బు ఉన్నవాడు కాదు, ఏమున్నవాడు. ఆయన నాయకత్వంలో కర్ణాటకలో కూడా ఫస్ట్ టైం జనతా పార్టీ గెలిచింది. అంటే ఒక పరిపక్వ స్థితి వచ్చినప్పుడు ఎవరైతే అందిపుచ్చుకుంటారో అతను ఛాంపియన్ అవుతాడు. ఇవాళ విజయ్ ఆ పని చేశాడు. డిఎంకే మీద వ్యతిరేకత ఉంది, ఆయన కుటుంబ పాలన కావచ్చు, తర్వాత ఆయన వచ్చిన కుంభకోణాలు కావచ్చు, ఇతరత్ర. డిఎంకే విషయంలో అసంతృప్తి ఉంది. ఏంటంటే శశికళ వర్గం ఒకటి, పన్నీర్సెల్వం ఒకటి, పళనిస్వామి ఒకటి, 1,15,00,000 గ్రూపులు అయిపోయినాయి. జయలలిత ఎప్పుడైతే పోయిందో అయిపోయింది మరి ప్రత్యామ్నాయ ద్రవిడ పార్టీ ఏది? వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వైపు పోరు తమిళ ప్రజలు. కరెక్ట్ టైంలో టైమింగ్ అంటాము మనం ఇంగ్లీష్లో, ఆ టైమింగ్ తెలిసిన వాడు విజయ్. కాబట్టి 2 ఏళ్లలో కొట్టి పారేస్తాడు. రైట్. ఏదైతే సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి స్థానికతను ఉపయోగించుకొని స్థానికంగా ఏదైతే రాష్ట్రాల పార్టీలకు సంబంధించి మొగ్గు చూపే విధంగా విజయం మొత్తం ఓటర్లను కావచ్చు, లేకుంటే అక్కడ ప్రజానికాన్ని కావచ్చు, మొత్తానికి ఒక మలుపు తిప్పి పట్టుకున్న ఆ నాడి పట్టుకొని విజయం సాధించాడని చెప్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. బాలాజీ గారు, ప్రధానంగా తమిళనాడు ఇష్యూ చేసుకున్నట్లయితే విజయ్ ముందు నుంచి ఎత్తుకున్న నినాదం ఒకటే, ప్రధానంగా యాంటీ బీజేపీ, యాంటీ డిఎంకే అంటూ కూడా ప్రజల్లోకి ముందుకెళ్ళి ఈరోజు ఆయన సక్సెస్ అయ్యాడనుకోవాలా? ఎప్పుడైనా ఒక అంశం పట్టుకున్న అంశానికి బలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా విజయం సాధిస్తుంది. అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు వచ్చినాయి. కానీ ఆ పట్టుకున్న అంశం బలమైంది అన్నప్పుడు, ఆ పట్టుకున్న మనిషి ఈ చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు డెఫినెట్గా విజయం సాధిస్తుంది. దానికి తెలంగాణ ఉద్యమే దానికి ఉదాహరణ, కేసీఆర్ గారి నాయకత్వమే దానికి బలమైన ఉదాహరణ. ఆ క్రమంలో తెలుగు రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ గారు ఆ రోజు తెలుగు వాళ్ళకు అవమానం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పట్టుకొని విజయం సాధించడం కావచ్చు. ఇక నేను అంటా ఉన్నాను, ఎప్పుడు వచ్చామో కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి ఒక సామెత ఏదైతే టీవీలలో మనం ఒక డైలాగ్ చెప్పుకుంటామో, ఇలా విజయ్ గారు ఇంతకుముందు టైమింగ్ అని చెప్తా ఉన్నారు కదా, ఈ టైమింగ్ని అందుకొని మరొక నాయకుడు రజనీకాంత్ గారు. వాస్తవంగా డిఎంకేకి డిఎంకేకి మధ్యన ఏదైతే దోబూజులాట జరుగుతూ ఉందో, ఒకవేళ డిఎంకే ప్రభుత్వంలో ఒక పళనిస్వామి ఒకవైపు, పన్నీర్సెల్వం ఒకవైపు గ్రూపులుగా విడబడి తమిళ ప్రజలు ఎవరికి నాయకత్వం ఇవ్వాలనుకున్నప్పుడు రజనీకాంత్కు ఒక మంచి అవకాశం ఉండే. ఆ రోజు డేర్ చేయకపోవడం వల్ల ఇలా విజయ్ డేర్ చేశాడు అన్నట్టుగా. ఎప్పుడు వచ్చామో లేదు బుల్లెట్ దిగిందనే అంశం ఏదైతే టైమింగ్ ఏదైతే మాట్లాడుతున్నారు శ్రీధర్ గారు, డెఫినెట్గా ఇలా రజనీకాంత్ చేయని పనిని విజయ్ చేశాడు. దీన్ని ఇలా విజయ్ గారు డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఒక పాపులర్ లీడర్. ఎందుకంటే మేము బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహార ఎట్లా ఉన్నది, ఆ ప్రభుత్వాలు ఎట్లా తీసుకుని చెప్పేసి మేము కేసీఆర్ గారు మమ్మల్ని పంపించినప్పుడు, పార్టీ కేటీఆర్ గారు మమ్మల్ని చెన్నై పంపించినప్పుడు అక్కడ చూసాం. వాస్తవంగా విజయ్ చాలా పాపులర్ హీరో అక్కడ.
ఆయన దాన్ని అందుకొని అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజల్లో ఉన్నటువంటి భావనను అందుకొని ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు రవి గారిని గవర్నర్గా ఉండి దాన్ని ఆ బిల్లులు ఆమోదం చెందనీయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే సందర్భంలో తమిళ పార్టీలుగా ఏఐడిఎంకే విఫలం చెందడం, పళనిస్వామి విఫలం చెందడం, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు డిఎంకేతో అటాచ్ అయి ఉండడం, అంటే తమిళ ప్రజల ప్రయోజనాలు కాపాడే పార్టీ అక్కడ లేదు. కాబట్టి ఆ క్రమంలోనే టీవీకి ఏదైతే విజయ్ వచ్చినారో ఆయనకున్నటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో ఆ పాపులారిటీ, పార్టీ స్థాపన ఇవన్నీ కూడా తమిళ ప్రజల్లో ఒక మనకు కూడా తమిళ పార్టీ కావాలనే అంశం ఏదైతే ఉందో అది టీవీకి విజయ్ యొక్క విజయానికి కారణమైంది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో చాలామంది పార్టీలు పెట్టినప్పటికీ ఎంత గొప్పగా సక్సెస్ అయిన సందర్భాలు లేవు. నాడు ఎన్టీఆర్, తర్వాత కేసీఆర్, ఇవాళ విజయన్గా ఉన్నారు. ఎందుకంటే ఈ విజయన్ యొక్క ప్రతిభను అప్పుడే గుర్తించుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. విజయన్ గారు మా దగ్గరకు వచ్చి కేసీఆర్ గారితో నేను పార్టీ పెట్టబోతా ఉన్నాను, ఆ పార్టీ సంబంధించిన విధి విధానాలు ఇవి అని చెప్పేసి కేసీఆర్ గారితో అనేక సందర్భాలు డిస్కస్ చేసినారు. ఆ సందర్భం మీరు ఇంతకుముందు విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం టీవీస్లో. ఏదైతే కేసీఆర్ గారి దగ్గర రావడం, వారు షేర్ చేసుకోవడం, రాజకీయాల్లోకి పోతున్న సందర్భంలో కేసీఆర్ గారి సలహాలు తీసుకోవడం, ఆ క్రమంలో మాట్లాడుతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలు దేశ రాజకీయాలకు సంబంధించి కూడా కేసీఆర్ గారు ఒక దిశానిర్దేశాన్ని చేసినారు. ఇలా దేశం అనేది ఫెడరల్ స్ఫూర్తితో సాగాల్సిన అవసరం ఉంది, రాష్ట్రాల సమూహంగా ఉండాల్సిన అవసరం ఉంది, రాష్ట్రాల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ రెండు జాతీయ పార్టీలు రాష్ట్రాల హక్కులన్నీ కూడా హరించేసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోతా ఉన్నవి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని కేసీఆర్ గారు అయితే చెప్పిరో మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీని కిల్ చేసి ఇంకో ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చే పరిస్థితికి వచ్చినది. ఇలా వాస్తవంగా నేను అంటా ఉన్నాను, ఇలా వాస్తవంగా తమిళనాడులో తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా తమిళనాడులో కొంత సినీ రాజకీయాలతో ఎక్కువ మిళితం ఉంది. ఎందుకంటే అన్నా దూరే నుంచి మొదలు పెడితే, ఎంజీ రామచంద్రన్ మొదలు పెడితే, జయలలిత మొదలు పెడితే, కరుణానిధి మొదలు పెడితే, ఆ తర్వాతకి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ సినిమాలో లేకపోయినా ఉదయనిధి స్టాలిన్ హీరో నుంచి వచ్చిన వాడే. అదేవిధంగా స్టాలిన్ విజయ్ సినిమాలతో సంబంధం లేదు, కానీ ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాత్రం సినిమా సంబంధించిన నేపథ్యం ఉన్నది. తర్వాత ఈ రోజు ఉన్న విజయ్ కూడా సినిమా నేపథ్యం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా సినీ రాజకీయాలకు, సినీ గ్లామర్కు కొంత తోడ్పాటు ఉండే. వాస్తవంగా కమల్ హాసన్, రజనీకాంత్ ఏదైతే ఈ ఇద్దరు నాయకులు కూడా వాస్తవంగా నేను విజయ్ కంటే ముందు రజనీకాంత్ ఒక రాజకీయ పార్టీ పెట్టి తర్వాత ఉన్నటువంటి అభిమానులతోని అభివాదం చేసి పార్టీ ముందుకు పోదాం అనుకున్న సందర్భంలో మళ్ళీ రజనీకాంత్ ఎందుకు వెనకకి వెళ్ళాడు. కమల్ హాసన్ కూడా ద్రవిడ రాజకీయాల్లో అంటే ఆయనకున్నటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో ఆ ద్రవిడ ఫిలాసఫీతో ముందుకు పోదాం అన్నాడు. కమల్ హాసన్ కూడా మళ్ళీ డిఎంకేతో అటాచ్ అయినారు. కానీ తమిళ ప్రజలు ఏం కోరుకున్నారు, ఈ రెండు రాజకీయ పార్టీల్లో అంటే ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయారో జయలలిత జెండాను మోసే నాయకుడు కరువైపోయాడు ఎన్ఐడిఎంకేలో. బీజేపీ అన్నాడీఎంకేకి అండగా ఉన్నప్పటికీ అన్నాడీఎంకేకు అండగా ఉన్నప్పుడు బీజేపీ తమిళ ప్రయోజనాలు కాపాడదనేటువంటి భావన ఉన్నది. కాబట్టి అన్నాడీఎంకేకి అప్పచెప్పాలి అధికారాన్ని. కాబట్టి తమిళ రాజకీయాల్లో తమిళ సంబంధించిన భావాలను అంటే చాలా గొప్పగా ఉంటాయి తమిళ రాజకీయాలు. పెరియార్ సంబంధించిన రాజకీయాలు మీరు చూడండి, అందరూ వ్యతిరేకిస్తారు. మహిళా బిల్లు వ్యతిరేకిస్తారు, అందరూ వ్యతిరేకిస్తారు. లేకపోతే మహిళా బిల్లు సపోర్ట్ చేయడం అందరూ సపోర్ట్ చేస్తారు. కాబట్టి తమిళనాడు మన దగ్గర ఉంటుంది, తెలంగాణ బాగుపడుతుంటే కాళ్ళ కట్టబెట్టి దాన్ని ఖరారు చేసేటువంటి పరిస్థితి మన దగ్గర కనపడుతుంది. కానీ తమిళనాడులో అట్లా ఉండదు. అందరూ ఒకే రాజకీయాలు వేరు రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ తమిళనాడు అభివృద్ధి విషయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఇవాళ తమిళనాడులో సినీ గ్లామర్ ఒకటి, టీవీకే పార్టీ ముందుకు రావడం ఒకటి, అన్నాడీఎంకే ఏదైతే పెరియార్ సంబంధించిన ద్రవిడ రాజకీయాల్ని కొనసాగించలేదని నమ్మి బీజేపీతో అలయన్స్ ఉండడం కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి డిఎంకే కూడా తమిళ సంబంధించిన ప్రయోజనాలు కాపాడలేకపోతున్న భావన కావచ్చు, దాన్ని టీవీకేగా విజయ్ ముందు తీసుకుపోతున్న భావనతోటి ఇలా టీవీకే 100 స్థానాలండి. ఇలా 2 సంవత్సరాల కాలంలోనే ఒక రాజకీయ పెద్ద విజయ్ గారికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం లేదు. ఒక సినీ హీరో సంబంధించినటువంటి ఒక గ్లామర్ ఉండొచ్చు కానీ రాజకీయ సంబంధించినటువంటి అవగాహన లేదు వాస్తవం. కానీ అయినప్పటికీ ఆయనకున్న గ్లామర్ని ఏదైతే మీరు ఒక సభ పెట్టారు, ఆ సభలో అనేక తొక్కిసలాడితే సుమారు 20 నుంచి పైచిలకు చనిపోయినప్పుడు తరూరు ప్రాంతంలో పెద్ద సభ పెడితే చాలా మంది చనిపోయినారు. ఆ సందర్భంలో వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నారు. నేను చాలా బాగున్నాను, మామూలు రాజకీయ పండితులు లేని వాళ్ళకి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో వేరే దగ్గర పోవడం. కానీ ఒక 40-20 రోజులు తను టోటల్గా బ్రేక్ చేసేసిండు. బ్రేక్ చేసి మళ్ళీ గాయపడ్డ కుటుంబాల దగ్గరికి మళ్ళీ ఒక్కొక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరామర్శించడం, వాళ్ళందరికీ ఆ భరోసా ఇవ్వడం అనేది చూసినారు. తదనంతరము మళ్ళీ బీజేపీ కూడా కొన్ని ఏం చేసింది, టీవీతో మనం పొత్తులు కలిపి చర్చ పెడదామని చూసింది. కానీ విజయ్ ఎక్కడ కూడా తగ్గకుండా తమిళ సంబంధించినటువంటి ఎజెండాను, పెరియార్ సంబంధించిన ఆశయాలు కావచ్చు, ద్రవిడ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, ద్రవిడ మెంటాలిటీ ఏది ఐడియాలజీ ఉందో ఆ ఐడియాలజీని ముందుకు తీసుకుపోయేది డిఎంకే కాదు, అన్నాడీఎంకే కాదు, నేను తీసుకుపోతున్నటువంటి అయితే ఈ ప్రజలను మెప్పించగలిగిండు. సినీ ప్రపంచంలో ఎట్లయితే ఒక గ్లామర్ని మెప్పించి ఒక హీరోగా ఎట్లయితే నిలదొక్కా ఉన్నాడో తమిళనాడులో రాజకీయాల్లో కూడా నాకంటూ ఒక సపరేట్ రూట్ ఉంటుంది తప్పేసి ఆ ప్రజలు మెప్పించడంలో టీవీకే సఫలమైంది, విజయ్ సఫలమైంది. కాబట్టి ఒక 2 సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద మెజారిటీ రావడం అనేది పరిణామం, మంచి పరిణామం. ఇంకోటి కూడా చెప్పవచ్చు, ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు 30 ఏజ్ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో ఇవాళ జెన్జీ, ఇవాళ నేపాల్లో చూడండి ఒక మామూలు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి నేపాల్ ప్రధానమంత్రి కాగలిగాడు.
ఇలా పరిపాలన ఎట కొనసాగిస్తుండే తర్వాత హోంశాఖ మంత్రి ఉన్నటువంటి నేపాల్ మంత్రి వెంబడి రాజీనామా చేసిన సందర్భాలు మనం చూడవచ్చు. కానీ టీవీకే సఫలమైంది, తమిళ రాజకీయాలు సఫలమైనవి. కానీ ఇలా రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడంలో టీవీకేగా పార్టీగా చీప్గా విజయ్ ఏ విధంగా సఫలమైంది అనేది ముందున్న భవిష్యత్ కార్యాచరణ. ఏ విధంగా తమిళ సంబంధించినటువంటి ఐడెంటిటీ, తమిళ సంబంధించినటువంటి ప్రోగ్రెసివ్ భావజాలాన్ని, పెరియార్ భావజాలాన్ని ఏ విధంగా నిలపగలుగుతారు అనేది ఇవాళ విజయ్ ముందు ఉన్నటువంటి మంచి ప్రశ్న.